గైస్ నా పేరు మైత్ర ఒకటో మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ రింగ్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రామాయణ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది కదా. సో రామాయణ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మైండ్లో తిరుగుతున్న ఎలిమెంట్ ఏంటంటే రామాయణ వర్సెస్ వారణాసి. ఎందుకంటే వారణాసి దాంట్లో కూడా అంటే వారణాసి మూవీలో కూడా రామాయణకు సంబంధించిన కొన్ని పోర్షన్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ రాముడు వర్సెస్ కుంభకర్ణుడు ఆ ఎలిమెంట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో అదే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా. సో ఇక్కడ చాలా ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్, ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్, అది ఏదో నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. ఒక 25 to 30 minutes వరకు ఆ సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో ఆ రామాయణకు సంబంధించిన ఒక చిన్న పార్ట్ మనకి గ్లిమ్స్లో కూడా చూపించారు కదా. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడ. సో ఇవన్నీ చూసాం. సో ఆటోమేటిక్గా మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. చాలామంది వారణాసి ట్రైలర్ చూసిన తర్వాత, రామాయణ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ వారణాసి గ్లిమ్స్ చూస్తున్నారు. బేసిక్గా ఎట్లా అయిపోయిందంటే ఇంకా రామాయణ నుంచి ఏ కంటెంట్ వచ్చినా వారణాసికి ఫ్రీ ప్రమోషన్ అయిపోతుంది. అంటే ఏదైనా ఒకటి మనం వదిలాము అంటే అది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అనడానికి వారణాసి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే వారణాసి గ్లిమ్స్. ఏదైనా వదిలితే దాంట్లో ఎన్ని తప్పులు ఎతకచ్చు జనాలు అన్నదానికి రామాయణ కంటెంట్ ఎగ్జాంపుల్. సో రామాయణ కంటెంట్ వస్తే చాలు దాంట్లో ఈజీగా ఎదుగుతున్నారు, ఈజీగా దొరికేస్తున్నాయి ప్రతిదీ కూడా. అదనమాట ప్రాబ్లం. సో అంత బ్యాడ్ ప్లానింగ్ ఉంటుంది ఆ టీం నుంచి ఎందుకో మరి ఇంకా. సో ట్రైలర్ కూడా ఇలా కట్ చేశారంటే ఇంకేం చేయలేము మరి ఇంకా. అంటే ట్రైలర్ అని కూడా కాదు, బేసిక్గా వాళ్ళ కంటెంటే కొంచెం వీక్ ఉంది కంపేర్ టు వారణాసి. సో ఆ కంపారిజన్స్ అనేవి మొదలయ్యాయి. చాలామంది వారణాసిని మళ్ళీ ట్రెండ్లో తీసుకొచ్చారు నిన్న. సో వారణాసి గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు. పోనీ మనోళ్ళే కాదు కదా, పోనీ హిందీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, వేరే స్టేట్లో అదే చేస్తున్నారు. సో అందరూ కూడా ఒకటే కాన్సెప్ట్. బేసిక్గా మిగతా ఎవరు కూడా ఇవన్నీ టచ్ చేయకపోతే బెటరు, రాజమౌళి గారు మాత్రమే తీయాల్సి ఉంటుంది ఇవి అనేది ఇంకా వెర్షన్ అనమాట. సో చాలామందిది ఎండ్ ఆఫ్ ది డే రాజమౌళి గారు ఎథిస్ట్ కావచ్చు, ఆయన దేవుడిని పెద్దగా నమ్మకపోవచ్చు, కానీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో ఆయన్ని కొట్టేటోడు లేడు, ఇదైతే క్లియర్. సో అది చాలామందికి అర్థం, అంటే చాలా రిఫరెన్స్లు తీసుకుంటేనే ఆయన బేసిక్గా అద్భుతంగా అందిస్తారు. అలాంటిది డైరెక్ట్గా ఇతిహాసాలని తీస్తూ ఉంటే ఇంకా ఏ లెవెల్లో ఉంటాయో మనం ఊహించుకోక్కర్లేదు. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అయితే ఈ రామాయణ వర్సెస్ వారణాసి డిస్కషన్ మళ్ళీ ఇంకొకసారి వచ్చింది కాబట్టి ఈ రెండు సినిమాల్లో దేనికి ఎక్కువగా గ్లోబల్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మాట్లాడుకుందాం. సో అంటే రెండింటికి అన్ని ఎలిమెంట్స్ కంపేర్ చేద్దాం, కంపేర్ చేసి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ పరంగా చూసుకుంటే వారణాసి కంటెంట్కి లార్జర్ దాన్ లైఫ్ ఏపీలు ఉంటుందా, రామాయణ కంటెంట్కి లార్జర్ దాన్ లైఫ్ ఏపీలు ఉంటుందా అంటే రామాయణ కంటెంట్ కంటే వారణాసి కంటెంట్కే లార్జర్ దాన్ లైఫ్ ఏపీలు ఉంటుంది. బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైం ట్రావెల్. అంటే టైం ట్రావెల్ కూడా కాదు, లైక్ అది ఎట్లా అంటే టైం ట్రావెలే, బట్ ఆ టైం ట్రోటర్ అలాంగ్ విత్ గ్లోబ్ ట్రోటర్ కదా. సో ఒక ప్రాంతంలోనే టైం ట్రావెల్ చేయడం కాదు ఇది ఏదేదో ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాడు, ఏదేదో చేస్తుంటారు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో టైం ట్రావెల్ అలాంగ్ విత్ టైం ట్రోటర్ అలాంగ్ విత్ గ్లోబ్ ట్రోటర్ కాబట్టి వెరీ యూనిక్ కాన్సెప్ట్. బట్ అట్ ద సేమ్ టైం టైం ట్రావెల్ అనేది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్లో చాలా అంటే చాలా కామన్గా పీపుల్ ఇష్టపడే ఒక సబ్జెక్ట్ అది. ఓకే, సో దాన్ని ఇండియన్ హిస్టరీతో బ్లెండ్ చేసి దాన్ని రకరకాల సబ్జెక్టులతో బ్లెండ్ చేశారు ఆయన. ఒకటి ఎక్కడో అంటార్టికాలో ఉంటే, ఇంకోటి ఎక్కడో ఆఫ్రికాలో ఉంటుంది, ఇంకోటి ఏమో ఏకంగా ఏదో గుహలోకి వెళ్ళిపోతారు ఉగ్రబత్తి కేవ్స్ అని, అక్కడేమో అమ్మవారి గురించి ఉంటుంది. తర్వాత రామాయణంకి వెళ్ళిపోతారు, అక్కడేమో రాముడు వర్సెస్ కుంభకర్ణుడు ఉంటుంది. సో అందులో ఆయన రాముడుగా చూపిస్తారు మహేష్ బాబు గారిని రాముడుగా కానీ కృష్ణుడిగా కానీ చూపిస్తే మెంటల్ మ్యాడ్ ఉంటుంది అసలు. అంటే తెలుసుకొని మరీ ఆరాధించడం మొదలు పెడతారు వెస్ట్రన్ పీపుల్ కూడా మహేష్ బాబు గారిని చూస్తే. సో కంటెంట్ అనేది బేసిక్గా యూనివర్సల్ ఏపీలు లార్జర్ దాన్ లైఫ్ కనెక్టివిటీ ఉంటుంది వారణాసికి. రామాయణకి ఏంటంటే రామాయణ బేసిక్గా ఇట్స్ లైక్ ఏ హిస్టారికల్ సబ్జెక్ట్. సో హిస్టారికల్ సబ్జెక్ట్ని ప్రజెంటేషన్ బాగానే ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ది డే ఎపీల్ ఎలా ఉంటుంది అంటే రామాయణ మొత్తం కూడా ఇండియన్ హిస్టరీ లాగే ఉంటుంది. ఇప్పుడు అవతార్లో ఏదైతే మనకి రిప్రజెంటేషన్ ఉందో ఆ క్యారెక్టర్స్ అవన్నీ కూడా, సో జేక్సిల్లీ వీళ్ళందరినీ చూపించారు కదా. సో చూపించిన తీరు ఏదైతే ఉందో ఇట్స్ యూనివర్సల్, అది ఏదో ఒక్క ప్రాంతానికి చెందింది కాదు. సో ఇక్కడ వారణాసిలో ఉన్న రామాయణం సబ్జెక్టు కూడా మన భారతదేశానికే చెందింది, కానీ అట్ ద సేమ్ టైం దానికి ఒక యూనివర్సల్ ఎపీల్ ఇవ్వగలిగేంత డ్రామాని ఆయన వేరు కాన్సెప్ట్లు మిక్స్ చేసి క్రియేట్ చేస్తున్నారు. మీన్వేల్ రామాయణాలో ఉండే డ్రామా అనేది వెరీ సిమిలర్గా ఉంటుంది.
వెస్టర్న్ ఆడియన్స్కి ఆ కథ తెలియకపోవచ్చేమో కానీ అసలు ఏం జరిగింది ఏంటనేది. బట్ జనరల్గా కొంతవరకు చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోయే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ఆ కనెక్టివిటీ ఎక్కడో మిస్ అవుతుంది. సో కంటెంట్ పరంగా వారణాసి అనేది చాలా బెటర్ పొజిషన్లో ఉంటుంది కంపేర్ టు రామాయణం. తర్వాత రెండోది రిలీజ్, గ్లోబల్ రిలీజ్ పరంగా మటుకు రామాయణ బెటర్ పొజిషన్లో ఉండేలా ఉంది. ఎందుకంటే వాళ్ళు సోనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు. వీళ్ళు వారణాసి ఎవరితో టైఅప్ అవుతారని తెలియదు ప్రస్తుతానికైతే. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక మెలిక ఉంది. అదేంటి, గ్లోబల్ రిలీజ్ అనేది సోనీ తరపున జరుగుతూ ఉండడం వల్ల, సోనీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఒక సినిమాని తెలియడం వల్ల చాలామంది సోనీ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఆడియన్స్ అంతా సోనీకి కూడా ఉంటారు కదా. అలాగే ఇంతకుముందు చాలా సినిమాలు రిలీజ్ చేశారు కదా వీళ్ళు సోనీ వాళ్ళు. సో వీళ్ళది బేసిక్గా ఒక ఆడియన్ బేస్ ఉంటుంది సోనీది. సో వాళ్ళందరికీ కూడా రామాయణ గురించి తెలుస్తుంది. కానీ మీన్ వైల్ నితీష్ తివారీ అంటే ఎవరో తెలీదు, రణబీర్ ఎవరో తెలీదు, యష్ ఎవరో తెలీదు, నమిత్ మల్హోత్రా ఎవరో తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ RRR తర్వాత రాజమౌళి గారి పేరు ఆల్మోస్ట్ చాలా 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 మందికి తెలుసు. లైక్ ఇప్పుడు జేమ్స్ క్యామరూన్ గారి అప్రిషియేషన్ వీడియో కావచ్చు, లేదంటే స్టీవెన్ స్పీల్బర్గ్ వీడియో కావచ్చు, రొజో బ్రదర్స్తో లైవ్ కావచ్చు, దీస్ ఆల్ థింగ్స్ ఇవన్నీ కూడా బేసిక్గా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్ ఎపీల్ ఇచ్చాయి రాజమౌళి గారికి. సో రాజమౌళి గారి పేరు బాగా బ్రాండ్ అనమాట. అందుకే నేను ఈవెన్ చాలా పేజెస్ ఉంటాయి వెస్టర్న్ పేజెస్ ట్విట్టర్లో, అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఫ్రమ్ RRR's డైరెక్టర్ రాజమౌళి అది చెప్తున్నారనమాట. RRR అనేది అంత ఫేమస్ వెస్టర్న్ మీడియాలో, వెస్టర్న్ సివిలైజేషన్లో. సో అందుకని వాళ్ళందరికీ కూడా ఈ పేరు మీదే ప్రమోట్ చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు బాహుబలి 2 తర్వాత RRRకి ఎలాగైతే నార్త్లో రాజమౌళి గారి పేరు మీద కాకుండా ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ బాహుబలి 2 అని చెప్పి RRRని ప్రమోట్ చేశారో, దాని గురించి కార్తికేయ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సేమ్ అలాగే ఇప్పుడు RRR పేరు మీద వారణాసిని గ్లోబల్గా ప్రమోట్ చేస్తున్నారు. సో అదనమాట జరుగుతోంది. సో RRR బేసిక్గా గ్లోబల్ రెస్పాన్స్ కొట్టింది కాబట్టి సో వారణాసికి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. వారణాసి సినిమాకి ఆ లెవెల్ ఆఫ్ మార్కెట్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో ఇప్పుడు ఆ పేరు మీద ప్రమోషన్స్ జరుగుతాయి. నెట్ఫ్లిక్స్ పీక్స్ ప్రమోషన్ చేస్తుంది ఆ సినిమాకి నాకు తెలిసినంత వరకు. తర్వాత జేమ్స్ క్యామరూన్ అవతార్ పార్ట్ 3 కోసం ఇండియాలో ప్రమోషన్కి రాజమౌళి గారితో ఇంటర్వ్యూ చేశారు. ఇక మరి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆయన ఏ రేంజ్లో ఉన్నారు. సో జేమ్స్ క్యామరూన్తో ప్రమోషన్ ఉంటుంది, స్టీవెన్ స్పీల్బర్గ్తో ఉంటుంది, రొసో బ్రదర్స్తో ఉంటుంది, హాలీవుడ్ వాళ్ళందరితోనే ఉంటుంది నాకు తెలిసి. క్రిస్టఫర్ నోలన్ కూడా RRR గురించి మాట్లాడారు మొన్న. ఎందుకు, ఆ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది అండ్ ఆ డైరెక్టర్ ఎవరో తెలుస్తుంది, SS రాజమౌళి. అది పక్క ఒక బ్రాండ్ అది. సో ఆ బ్రాండ్ ఉంది మనకి. ఓకే, సో సోనీ అక్కడ సోనీ ఎలాగుందో ఇక్కడ రాజమౌళి గారు అనమాట. సో అలా బ్రాండ్ ఉంది. కానీ బట్ ఓవరాల్గా గ్లోబల్గా చూసుకుంటే, అంటే ఇండియా కాకుండా గ్లోబల్ రిలీజ్ చూసుకుంటే మటుకు బ్రాండ్ వాల్యూలో ఏది బెటర్ అంటే నేనైతే సోనీ అంటాను. సో సోనీ బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రామాయణ ఒక స్టెప్ పైనే ఉంది ఈ విషయంలో మటుకు రిలీజ్ పరంగా. అంటే గ్లోబల్ రికగ్నిషన్ బేస్డ్ ఆన్ బ్రాండ్స్ అనుకుంటే అటు సోనీ ఇటు రాజమౌళి గారు ఉంటే సోనీకి ఒక స్టెప్ పైన ఉంది కాబట్టి రామాయణ ఒక స్టెప్ పైన ఉంది. సో ఇక్కడ రామాయణకి ఒక పాయింట్ వచ్చింది, ఇందాకైతే వారణాసి. తర్వాత ఇండియన్ ఆడియన్స్ ఎప్రిషియేషన్ పరంగా చూసుకుంటే ఇది యునానిమస్ చెప్పేస్తున్నాను నేను. రాజమౌళి గారి వారణాసికే యునానిమస్ ఎప్రిషియేషన్ వస్తుంది అండ్ రామాయణకి మిక్స్డే వస్తుంది. రామాయణ పార్ట్ 2 కూడా అలాగే ఉంటుంది రెస్పాన్స్. మోస్ట్లీ ఎక్కడో ఏదో మిస్ఫైర్ అయ్యేటట్టే కనబడుతోంది రామాయణ అయితే మటుకు. అండ్ ఇండియన్ ఆడియన్స్ అయితే మటుకు వారణాసిని అప్రిషియేట్ చేస్తారు, రాజమౌళి గారిని అప్రిషియేట్ చేస్తారు, స్పష్టంగా తెలిసిపోతుంది. రాముడిగా కూడా రణబీర్ కపూర్ని తీసేసి కావాలంటే అప్పటికప్పుడు పార్ట్ 2 మళ్ళీ షూట్ చేసుకొని మహేష్ బాబునే పెట్టండి అంటారు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, మహేష్ బాబు గారిని వారణాసిలో రాముడిగా చూసిన తర్వాత అసలు రామాయణ పార్ట్ 2 ఎవరికి చూడబుద్ది అయ్యదు. రణబీర్ కపూర్ని అసలు ఊహించుకోలేరబ్బా రామాయణలో రాముడిగా. ఇంకా ఆ తర్వాత అక్కడ రావణాసురుడిగా యశ్ ఉంటే ఏం లాభం, ఇంకెవరుంటే ఏం లాభం, అది రాముడి కథే రాముడిది. ఆ రాముడినే ఇంకా బేసిక్గా పీపుల్ ఊహించుకోలేరు. సో వన్స్ SS రాజమౌళి గారి వారణాసి కనుక రిలీజ్ అయినట్టయితే డెఫినెట్గా చెప్పగలుగుతా అదైతే. రామాయణ పార్ట్ 2కి పెద్ద దెబ్బ. నాకు తెలిసి రిక్వెస్ట్ చేసుకుంటారు లిటరల్లీ, పార్ట్ 2 రిలీజ్ అయ్యేంత వరకు కూడా దయచేసి వారణాసి చెయ్యొద్దు అంటారేమో నాకు తెలిసి. కానీ ఈయన మళ్ళీ అంత లేటు కూడా చేయలేరు కదా, అంటే అన్లెస్ ఈయనకి 500 కోట్లు ఇస్తే తప్ప. అంతే కదా, అంతకంటే కష్టం. సో ఏప్రిల్కి అయితే వచ్చేస్తుంది, అది వేరే విషయం. వారణాసి పోస్ట్పోన్ అయితే ఆ డేట్లకు వచ్చేద్దాం అని చెప్పి చాలామంది వెయిటింగ్. చూద్దాం మరి, అంటే కొంచెం ప్రీపోన్ అవ్వడానికి కూడా చూస్తున్నారు కొంతమంది, ఇఫ్ ఇన్ కేసు వారణాసి కనుక ఆ రోజు రాకపోతే. బట్ కష్టమే నాకు తెలిసి.
చూద్దాం. అది వారణాసి మోస్ట్‌లీ వచ్చేస్తది. అయితే సో ఇలాగా అది చాలా చాలా పెద్ద ఎలిమెంట్ అది. సో ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్'లో రామ్ చరణ్ గారు బేసిక్‌గా అల్లూరి సీతారామరాజు గెటప్ అది. దాన్నే బేసిక్‌గా ఒక ప్రాపర్ రాముడి లుక్‌లా చూపించేసరికి హిందీలో అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అరుస్తున్నారక్కడ. సో అల్లూరి సీతారామరాజు పాత్రని అలా చూపిస్తే రాముడి పాత్రని ఇంకెలా చూపిస్తారు? దట్టు మహేష్ బాబు గారిని పెట్టి. ఊహించుకోండి ఇంకా. అది విధ్వంసమే ఇంకా ఆ టైంకి. సో, ఇంక చెప్తున్నాను గదా! రామాయణ పార్ట్ 2 నథింగ్ అసలు ఇంకా తర్వాత. అంటే రాముడిని అలా చూడలేరు ఇంకా తర్వాత యాక్సెప్ట్ చేయలేరు. ఇండియా మొత్తం బేసిక్‌గా హిందీలో కూడా చాలామంది అనుకుంటారు చాలామంది యాక్చువల్లీ లైక్ అక్కడ ఒకాయన ఉంటారు. ఆయన పేరు గుర్తురాట్లే అబ్బా! ఆయన ధర్మేంద్ర ఏదో ఉంటది సంథింగ్. ఆయన బేసిక్‌గా రాముడిగా చేశారు. ఆయన ఇంతకుముందు రాముడిగా చేసిన చాలామంది ఆయన రాముడిగానే చూస్తారు ఇప్పటికి కూడా. చాలామంది దండాలు పెట్టేస్తుంటారు బయటికెళ్తే ఆయనకి. సో, పోస్ట్ వారణాసి రాముడిగా పీపుల్ ఇంక మహేష్ బాబు గారిని ఊహించుకుంటారు ఇంకా. ఇక హిందీలో వేరే ఏమైనా రామాయణ రిలేటెడ్ సినిమాలు రావాలన్నా కూడా ఇంకా మహేష్ బాబు గారిని అప్రోచ్ అవుతారు నాకు తెలిసి. అసలు బేసిక్‌గా దీనికి కూడా ఫస్ట్ అప్రోచ్ అయింది మహేష్ బాబు గారిని, హృతిక్ రోషన్‌ని. మహేష్ బాబు గారిని ఏమో రాముడిగా అండ్ హృతిక్ రోషన్ ఏమో రావణాసురుడిగా అప్రోచ్ అయ్యారు. కానీ ఇంక ఆ తర్వాత ఇద్దరు సెట్ కాలేదు అండ్ హీరోయిన్‌గా సారీ సీతాదేవిగా వచ్చి దీపికా పదుకొనెని అడిగారు. సో, బేసిక్‌గా మరింకా వనవాసం టైంలో సీతాదేవి మరింక రాత్రిపూట పడ్డ కష్టాలు కూడా చూపించాలి. ఈవిడేమో రాత్రిపూట షూటింగులు చేయదు కదా! పొద్దున్న 9కి వచ్చి సాయంత్రం 5 కల్లా వెళ్ళిపోతానంటది కాబట్టి ఇంకా అందుకని కుదరలేనట్టుంది. అది వేరే విషయం. సో, అంటే ఈ సినిమా రామాయణంలో హీరోయిన్స్ ఉండరు, హీరోలు ఉండరు. రాముడు, సీత, రావణాసురుడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళే ఉంటారు. సో, హీరోయిన్‌లు పాత్రలు కాదు. అందుకే అది తప్పుగా పలికిన ఫీలింగ్ వచ్చింది నాకే. అందుకే మళ్ళీ లెంపలేసుకున్నా. సో, అది పరిస్థితి. అయితే ఈడ బేసిక్‌గా అలా అనుకున్నారు కానీ కుదరలేదు. సో, బట్ ఇక్కడ రాజమౌళి గారైతే మటుకు ఇంకా తీస్తున్నారు 'వారణాసి'. సో, దీని తర్వాత మటుకు ఇట్ విల్ బి ఫెనామినల్. ఫెనామినల్ అంటే ఫెనామినల్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, మరింక అంతే మరింక. సో, ఇండియన్ ఆడియన్స్ రెస్పాన్స్ పరంగా కూడా అంతే. ఇంకా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే డే 1 కలెక్షన్స్ అయితే వారణాసికి చాలా పెద్దగుంటాయి. డే 1 300తో ఓపెన్ చేస్తది. 'పుష్ప 2' రికార్డ్ బ్రేక్ చేయగలిగే ఏదైనా సినిమా ఉందంటే ఇట్ విల్ బి వారణాసి ఓన్లీ. సో, 'పుష్ప 2' నెంబర్స్‌ని అది ఖచ్చితంగా బ్రేక్ చేస్తది. ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియర్స్ పడతాయి వారణాసి సినిమాకి. ఇక మామూలుగా కూడా కాదు. 2 షోలు ప్రీమియర్‌లు పడతాయి నాకు తెలిసి ముందు రోజు. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా బీభత్సమైన రెస్పాన్స్ ఉంటది. సో, డే 1 ఈజీగా 300 కోట్ల పైన కలెక్ట్ చేస్తది సినిమా అయితే. పక్కా అందులో నో డౌట్ ఎట్ ఆల్. పక్కాగా నో డౌట్. సో, 300 కోట్లు పైన కలెక్ట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న సినిమా అది. బికాజ్ హిందీలో కూడా ఇది డే 1 ఓపెన్ చేసేది ఖచ్చితంగా 70 కోట్లతో, 80 కోట్లతో ఓపెన్ చేస్తది. మన తెలుగులో అయితే డే 1 100 కోట్లతో ఓపెన్ చేస్తది ఈజీగా. ఇంకెక్కువే ఓపెన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లే. సో, ఆ లెవెల్‌లో ఓపెన్ చేస్తది. అండ్ ఆ తర్వాత ఇంకా తమిళ్, కర్ణాటక, మలయాళం, బెంగాలీ అన్ని ప్రాంతాల్లో ఓవర్‌సీసు విచ్చలవిడి ఓపెనింగ్స్ ఉంటాయి. ఓవర్‌సీస్ డే 1 ఇది $10 మిలియన్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లే. ప్రీమియస్ ప్లస్ డే 1 కొడతది. ఆ కైండ్ ఆఫ్ సినిమా అబ్బా! సో, అదనమాట ఎలిమెంట్. సో, చాలా 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 హ్యూజ్ సినిమా ఇది. ఇట్స్ లైక్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అంతే. సో, ఒక 10 సినిమాలు ఇంపాక్ట్ ఉంటది ఈ సినిమా. సో, అది. అందుకని ఇంకా అలా కలెక్షన్స్ పరంగా డే 1 అయితే చాలా సాలిడ్ ఉంటది. అయితే ఇంకా రామాయణ చూసుకుంటే మేబీ డే 1 ఒక 150 వరకు ఉండొచ్చు. బట్ లాంగ్ రన్ అనేది ఈ వెస్టర్న్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. బేసిక్‌గా అందుకని నేను కలెక్షన్ రిపోర్ట్స్ కూడా వారణాసిది చేసినప్పుడు డే 1 రిపోర్ట్ వీడియో ఒకటి చేస్తా కదా! ఆ రోజు రాత్రికి నేను రామాయణ వర్సెస్ డే 1ది కూడా ఒక వీడియో చేస్తాను. కంపారిజన్ వీడియో. ఎందుకంటే 2 కూడా చాలా భారీ బడ్జెట్ సినిమాలు అండ్ గ్లోబల్ స్కేల్ ప్లాన్ చేసిన సినిమాలు. గ్లోబల్ రిలీజ్‌ని ఎయిమ్ చేసిన సినిమాలు. గ్లోబల్ రిలీజ్‌ని పెద్ద స్థాయిలో ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేసి పీక్స్‌కి తీసుకొని వెళ్ళిన సినిమాలు. భారీ బడ్జెట్ సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం కంపేర్ చేసుకోవాలి. డే 1 ఎట్లా కలెక్ట్ చేసింది ఏంటి? సో, ట్రెండ్ ఎలా మారుతూ వస్తోంది? సో, ఇదెంత కలెక్ట్ చేస్తది? అదెంత కలెక్ట్ చేస్తది? ఓవర్‌సీస్ పరిస్థితి ఏంటి? మార్కెట్ ఎట్లా ఉంది? ఏంటి? అన్నీ చూసుకోవాలి మనం. సో, అందుకే కంపారిజన్ కూడా చేస్తాను నేను ఆ టైంకి. అయితే సో, ఇట్లా ఉంది కదా సిట్యుయేషను. సో, నా వెర్షన్ ఏంటి అంటే ఇప్పుడు కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ చూసుకుంటే రామాయణకి లాంగ్ రన్ బాగుంటది. కానీ వారణాసికి కూడా బీభత్సంగా ఉంటది. వారణాసిని మనం తక్కువ అంచనా వేయలేము. బికాజ్ 120 కంట్రీస్‌లో రిలీజ్ అవుతోంది వారణాసి సినిమా. అండ్ అప్రాక్సిమేట్‌లీ 200+ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవుతోంది వారణాసి సినిమా. ఏమనుకుంటున్నారు?
ఒక్కొక్క కంట్రీకి బేసిక్‌గా కంట్రీకో లాంగ్వేజ్ ఉంటది అనుకుంటున్నారేమో చాలామంది. ఆఫ్రికా అంటే ఆఫ్రికన్ లాంగ్వేజ్ అనుకుంటున్నారు. కాదు బోలెడుంటాయి. ఇండియాకి ఎలాగైతే 22 భాషలున్నాయో అట్లా ప్రతి దేశానికి బోలెడు భాషలుంటాయి. స్వీడన్‌లో ఓన్లీ స్వీడిషే మాట్లాడరు. ఫ్రాన్స్‌లో ఓన్లీ ఫ్రెంచే మాట్లాడరు. జర్మనీలో ఓన్లీ జర్మనే మాట్లాడరు. వేరు వేరు భాషలుంటాయి. సో వాటిలో కూడా బాగా ఇంపార్టెంట్ అనుకున్న భాషల్లో డబ్ చేస్తున్నారు వారణాసిని. సో రిలీజ్ చేస్తున్నారు. గ్లోబల్ రిలీజే ఇంకది మామూలుగా లేదు. సో అది జరుగుతోంది. ప్రతి ఒక్కరితోని లోకల్ వాళ్ళతో కొలాబ్ అవుతున్నారు. ఐమాక్స్‌తో కొలాబ్ అవుతున్నారు. అన్నీ జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌గా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ నార్మల్ సినిమా అయితే కాదు 'వారణాసి' కూడా. సో లాంగ్ రన్ దీనికే ఉంటది. బట్ హిందీ లాంగ్ రన్ 'రామాయణ' పార్ట్ 1కి ఎక్కువ ఉంటది. కంపేర్ చేసుకుంటే 'వారణాసికి'. బట్ 'రామాయణ' పార్ట్ 2, పార్ట్ 1 రెస్పాన్స్ మీద డిపెండ్ కదా! సో పార్ట్ 2 వద్దు మనం పార్ట్ 1 మాట్లాడుకుంటున్నాం. సో 'రామాయణ' ఓవరాల్‌గా లైఫ్ టైమ్‌లో నేను అనుకోవడం కలెక్ట్ చేయగలిగేది బీభత్సమైన టాక్ వస్తే ఒక 2200 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు. లేదంటే హైయెస్ట్ అంటే 2400 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు. 'వారణాసి' గనక బీభత్సమైన టాక్ వచ్చినట్టయితే ఈజీగా 3500 నుంచి 4000 కోట్లు కలెక్ట్ చేయగలిగే సినిమా. సో ఇట్స్ లైక్ ఎన్ ఇండియన్ ఒడిస్సీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ $400-500 మిలియన్ కూడా కొట్టొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. దానికైతే అవకాశం ఉంది. సో ఒక $500 మిలియన్ కనుక కొట్టిందంటే అప్రాక్సిమేట్లీ 4800 క్రోర్స్, 4700 క్రోర్స్. సో అంత పెద్ద నెంబర్లు పెడుతుంది. అంత పెద్ద ఛాన్స్ ఉన్న సినిమా. అంటే గ్లోబల్ రిలీజ్ పరంగా చెప్తున్నా. ఓవర్సీస్ నుంచే ఆ సినిమాకి బేసిక్గా 1500 కోట్లు రాబట్టగలిగే కెపాసిటీ ఉంది మినిమంగా. అంటే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓవర్సీస్ ఆడియన్స్కి కూడా. సో ఇండియా నుంచి ఈజీగా 2000 వస్తుంది అప్పుడు. సో బట్ దీనికి ఏంటంటే ఇంకా లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 'రామాయణ'కి ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా ఓవర్సీస్కి అది అంత కనెక్ట్ అవుతుందని మనం చెప్పలేం. సో అందుకని అట్లా చెప్తున్నా. సో ఇది కూడా మళ్ళీ కొంచెం బెటర్గానే ఉంటుంది 'వారణాసికి'. సో 'వారణాసి' 3 పాయింట్స్, 'రామాయణ' ఒక 1 పాయింట్ అయితే ఉంది. ఇంకా కాస్టింగ్ పరంగా చూసుకుంటే ఐ ఫెల్ట్ లైక్ ఇండియన్ ఆడియన్స్కి అయితే మటుకు డెఫినెట్గా 'రామాయణ' కాస్టింగ్ వాస్ బెటర్ ఇండియన్ ఆడియన్స్ కోసం. బికాస్ మార్కెట్స్ 'రణబీర్ కపూర్' నార్త్, KGF హీరో యష్, సో ఆల్ ఓవర్ ఇండియా. సో పాన్ ఇండియా స్టార్. సాయి పల్లవి తెలుగు. అలాగే ఇక రవి దూబే, తర్వాత సన్నీ డియోల్ వీళ్ళంతా అక్కడ బాలీవుడ్కి. సో బాలీవుడ్ నుంచి మంచి ఆడియన్స్ పుల్ ఉంటుంది. సో సౌత్లో బాగుంటుంది, తెలుగులో బాగుంటుంది. తెలుగులో యష్ తెలుసు, సాయి పల్లవి గారు తెలుసు, రణబీరు తెలుసు మనకి. సో ముగ్గురు మనకి బాగా పరిచయమైన మొహాలే కాబట్టి మనం చూస్తాం ముగ్గురిని. సో మన దగ్గర మంచి మార్కెట్. సో ఇండియన్ మార్కెట్ కోసం బేసిక్గా ఇట్ ఈస్ ఆల్ దేర్. నితీష్ తివారీ మనకు తెలియదు, నమిత్ మల్హోత్రా మనకు తెలియదు, ఎవరు తెలియదు మనకి. సో ఇది 'వారణాసి' చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాలకు మహేష్ బాబు గారు, మలయాళంకి ఏమో పృథ్వీరాజ్ గారు, అండ్ హిందీ కోసం ప్రియాంక చోప్రా గారిని పెట్టారు. బట్ నాట్ బిగ్గర్ దాన్ రణబీర్ కదా. సో ఆఫ్కోర్స్ ఇక్కడ సాయి పల్లవి గారి కంటే మహేష్ బాబు గారు ఎన్నో రేట్లు పెద్ద, ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా పెద్ద స్టార్. సో అదొకటి ఉంది. సో ఇక్కడ పాన్ ఇండియన్ యాక్టర్స్ ఎవ్వరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి గమనించాలి. పాన్ ఇండియన్ యాక్టర్స్ ఎవ్వరు లేరు. బట్ దేర్ ఈజ్ ఎ మ్యాన్, దేర్ ఈజ్ ఎ లెజెండ్, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అన్నట్టు ఉంటారు ఆ మనిషి, ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఈయన బేసిక్గా ఉన్నారు. ఈయన బిగ్గర్ దాన్ ఎనీ పాన్ ఇండియన్ యాక్టర్ ఇన్ ఇండియా. ఇండియాలోని ఏ పాన్ ఇండియన్ స్టార్కి లేనంత క్రేజ్ బేసిక్గా ఈయనకు ఉంటుంది. బికాజ్ యునానిమస్ రెస్పాన్స్ అట్లా అనమాట. సో ఏదో ఒక లెఫ్ట్ లాబీ మటుకు కొంచెం అక్కడక్కడ ఒక 1 or 2% హేట్ చేస్తుంది కానీ లెఫ్ట్ వింగ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎథిస్ట్ కదా, లెఫ్ట్ వింగ్లో ఉండరు అనుకుంటారు వాళ్ళు. కానీ రైట్ వింగ్లోనే ఉంటారు, రైట్ ఐడియాలజీలో ఉంటారు ఈయన. సో అట్లా. సో అందువల్ల ఏంటంటే ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ కాబట్టి ఏం చేయలేం. లైట్ 1 or 2% అంతే. సో ఎస్ఎస్ రాజమౌళి గారు ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ పాన్ ఇండియన్ యాక్టర్ అనమాట. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఆయన. సో ఆయన పేరు ఇండియా మొత్తానికి సరిపోద్ది నన్ను అడిగితే. ఆ ఒక్క పేరు ఇండియా మొత్తానికి కూడా సరిపోద్ది. సో అది ఫైన్ అండ్ గుడ్. అండ్ వెస్టర్న్ ఆడియన్స్కి మహేష్ బాబు గారు ఒక హాలీవుడ్ యాక్టర్ లాగా అంటారు. ప్రియాంక చోప్రా ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ వెస్టర్న్ సినిమా. సో ఆవిడ అక్కడ ప్రమోట్ చేస్తుంది, వారణాసిని తెగ ప్రమోట్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. పృథ్వీరాజ్ సుకుమారుడు కూడా బేసిక్గా వెస్టర్న్ విలన్ లాగే ఉంటాడు ఆయన. సో బేసిక్గా వెస్టర్న్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుంటే వారణాసి కాస్టింగ్ పీక్స్. ఇండియన్ మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా వారణాసి పీక్సే. సో 'రామాయణ' ఇండియన్ మార్కెట్ పరంగా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కూడా. సో ఇండియన్ మార్కెట్ చూసుకుంటే కాస్టింగ్ పరంగా రెండు సమానంగా ఉంటాయి. బట్ గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేసి గ్లోబల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వారణాసి కాస్టింగ్ చాలా బెటర్గా ఉంటుంది. సో అదనమాట సిచ్యువేషన్. ఇంకా తర్వాత మ్యూజిక్, హ్యాన్స్ జిమ్మర్ పేరు వల్ల మనకి గ్లోబల్ రెస్పాన్స్ గట్టిగా వస్తుంది. గ్లోబల్ ఆడియన్స్కి 'రామాయణ'కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఓకే. ఆ తర్వాత AR రెహమాన్ పేరు కూడా గ్లోబల్ ఆడియన్స్కి బాగా తెలుసు బికాజ్ ఆఫ్
ఆస్కార్స్ ఆయన అంతకుముందు ఆస్కార్స్ అవి గెలిచాడు కాబట్టి. సో హ్యాన్స్ జిమ్మర్ కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయనకు కూడా పీక్స్ రెస్పాన్స్ ఉంటుంది. సో మంచి మ్యూజిక్ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అండ్ డిఎన్ఈజీ పేరు ఇవన్నీ కూడా హాలీవుడ్ లెవెల్లో కనెక్టివిటీని ఇస్తాయి. కీరవాణి గారు కూడా మొన్న ఆస్కార్ విన్ అయ్యారు, కానీ ఇంకా ఆయనకు అంత పాపులారిటీ రాదు. అంత పాపులారిటీ అయితే రాలేదు. సో హ్యాన్స్ జిమ్మర్కి ఏఆర్ రెహమాన్కి ఉన్నంత పాపులారిటీ అయితే లేదు ఆయనకి. సో ఆ పరంగా చూసుకుంటే సంహవ్ కొంచెం మ్యూజిక్ పరంగా ఒక పాయింట్ అయితే రామాయణకి ఉంటుంది, ఎడ్జ్ ఉంది రామాయణకి అయితే మటుకు. సో ఇంకంతే, ఇంకేముంటాయి ఎలిమెంట్స్ అన్నీ మాట్లాడుకున్నట్టే అయింది. సో బడ్జెట్ టు విఎఫ్ఎక్స్ రేషియో చూసుకున్నా వారణాసికే బెటర్ ఉంటుంది. అంటే దాని బడ్జెట్కి దాంట్లో కనబడిన విఎఫ్ఎక్స్కి ఎంతవరకు న్యాయం జరిగింది అనేది చూసుకుంటే రామాయణ కంటే వారణాసికే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఆర్ట్లోనే ఇంత అద్భుతమైన స్టఫ్ ఇచ్చిన ఆయన, సో టీజర్స్లో ట్రైలర్స్లో ఇవ్వడా ఇంకా అట్లా ఉంటుంది. సో దీనికి కూడా నాకు తెలిసి వారణాసి టు ద వరల్డ్ అని చెప్పి ఒకటి చేశారు కదా, ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొక కంటెంట్ కూడా సేమ్ ఇట్లాగే వస్తుంది. ఇంకా గ్లిమ్స్లు టీజర్లు ఈ పేర్లు రావు, ఇంకా ఓన్లీ ట్రైలర్ అన్న పేరు మాత్రమే వస్తుంది నాకు తెలిసి ఫర్దర్గా. సో వారణాసి ఫస్ట్ ట్రైలర్ అని చెప్పి రిలీజ్ చేయొచ్చు నాకు తెలిసి, అలాగే చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ సీ మరి. సో ఓవరాల్గా ఎడ్జ్ అయితే మటుకు వారణాసికే ఉంది. వారణాసి చాలా బెటర్ పొజిషన్లో ఉంది. బట్ రామాయణ కూడా కొన్ని ప్లేసెస్లో అది కూడా కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉంది. బట్ చూడాలి, ఓవరాల్గా కంటెంట్ విన్స్, కంటెంటే గెలుస్తుంది. కంటెంట్ ఈజ్ కింగ్. లెట్స్ సీ, చూద్దాం. సో కింగ్ అంటే గుర్తొచ్చింది, షారుఖ్ ఖాన్ కూడా ఏదో టీజర్ వస్తుంది, ముందే వదులుతున్నారు. సరే చూద్దాం. సో దాట్స్ గైస్, మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మీద ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.